రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో నవంబర్ ఒకేషనల్ మంత్ సందర్భంగా మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి, సర్వశిక్ష అభియాన్ నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, ట్రైనింగ్ నిర్వాహకురాలు ఝాన్సీ లక్ష్మీబాయి, పీటీజీ టిక్కు హాజరయ్యారు. సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు తడాల బుజ్జి మాట్లాడుతూ గవర్నర్ సహకారంతో సుమారు 100 మంది మహిళలకు వివిధ రకాల ప్రొడక్టులు ఎలా తయారు చేయాలో శిక్షణ ఇచ్చామని, పాల్గొన్న మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులను డిస్ప్లే కూడా చేశారని తెలిపారు. తర్వాత శిక్షణలో పాల్గొన్న మహిళలకు డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు క్లబ్ సభ్యులు సర్టిఫికెట్లు అందజేశారు. అదనంగా ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థికి సానా నాగేశ్వరరావు ద్వారా 30,000 రూపాయల విలువైన ల్యాప్టాప్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ కృష్ణకుమారి, అప్సాని ఆండాలు, విజయలక్ష్మి, క్లబ్ సెక్రటరీ నామన రమేష్, సానా నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి, ముమ్మడి సత్యనారాయణ, కృష్ణమోహన్ తదితర సీనియర్ రొటేరియన్స్ పాల్గొన్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి వారికి మీరు ఉద్యోగ అవకాశం కల్పించినప్పుడు, వారి జీవితంలో మీరు సహాయపడినప్పుడు వారి జీవితాన్ని మెరుగుపరచడం అవుతారు. ఎప్పుడైతే మీరు అది చేస్తారో మీకు కూడా సాటిస్ఫాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు దానికి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది మీకు ఆ డిఫరెన్స్. సో మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ఎంతమంది చూసిన తర్వాత మాకు కూడా ఒక కొత్త ఉత్తేజం వచ్చింది. మాకు కూడా ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలి అన్న ఉత్సాహం మీరు కల్పించారు. సో డెఫినెట్గా మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తాము. సో మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని మీరేదో ఇక్కడికి మామూలుగా ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారు అని అనుకున్నా కానీ మీరు ఈ రూమ్ దాటి బయటకు వెళ్తే మీలో ఒక నమ్మకంతో మీరు బయటకు వెళ్ళాలి. మీలో మీరు ఎంతో కొంత నాయకత్వ లక్షణం అలవర్చుకుని బయటకు వెళ్ళాలి. అలాగే మీరు జీవితంలో ఏం సాధించాలి అనుకున్నది కూడా మీకు ఈ రోజు బయటకు వెళ్ళినప్పుడు ఒక క్లియర్గా అవగాహన. అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆవిడికి సుమారుగా కొన్ని 100కు పైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉంది. ఓకే, అయితే ఈ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మీకు మా సంస్థ కూడా క్లియర్గా చెప్తున్న కారణం ఏంటంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. అయితే ఇక్కడ మనకి స్కిల్ ఇండియా ప్రాజెక్ట్ లేదు కాబట్టి మనం రోటరీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ఒక్కరోజు రోటరీ కార్యక్రమంలో మీకు సుమారుగా 8 రకాల ప్రోడక్ట్స్, అంటే ప్రతి గృహంలో కూడా ప్రతిరోజు కంపల్సరీగా వాడవలసిన వస్తువులు మీకు అర్థమయ్యే రీతిలో, అంటే మీ ఎడ్యుకేషన్ మరి హై టెక్నికల్గా కాకుండా మీకు అర్థమయ్యే రీతిలో మీకు నేర్పించడం ద్వారా ఇది మీకు ఎంతో కొంత స్వల్ప ఆదాయం కలిగించవచ్చు అన్నది మెయిన్. అదే రెండవది, చాలా 1000 రూపాయలతో మనం పెట్టుబడితో స్టార్ట్ చేసి లక్షలు బిజినెస్ చేయొచ్చు. మూడవది, ఇది మీరు ఇది బాగా నేర్చుకోగలిగితే ఇక్కడ 4-5 10 మంది ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫామ్ చేసి గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మనం అనేక మొబైల్ పంపిస్తుంటే ఇదేంటంటే మీరు వైజాగ్లో ఉండి మీరు అన్ని కార్యక్రమాలు చేస్తారు, మా ఈస్ట్ గోదావరికి మరి మేమేమి చేయొద్దా, మేము ఏదో చేయాలి, కార్యక్రమం చేయాలి మీరు అని చెప్పేసి నేను ఆయన్ని పదే అడగడం జరిగింది. కాబట్టి ఆయన తప్పకుండా చేద్దాం అని చెప్పి ఆఖరికి నవంబర్ నెలలో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఈ హోమ్ నీడ్స్ ఉత్పత్తుల తయారీపై అది ఉచితంగా మీకు ప్రదర్శన ఇవ్వడం. చాలా మంది నన్ను అడిగేవారు, ఏమండి దీనికి ఏమైనా డబ్బులు కట్టాలి, అమౌంట్ కట్టాలని. లేదమ్మా, ఇది ఉచితంగానే మీకు అవగాహన శిక్షణ కల్పిస్తారు. అలాగే ఇది మనకి సార్ చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ లేదు అని చెప్పి మన డిస్ట్రిక్ట్లో. కాబట్టి రోటరీ ఆధ్వర్యంలో, అంటే సార్ పెద్ద మనసుతోటి వెంటనే శ్రీనివాస్ గారితో మరి మింగిలై ఈ కార్యక్రమము మన జిల్లాలో కూడా పెట్టి ఎంతో మంది మహిళలందరూ కూడా లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో మన గవర్నర్ గారు మరి కళ్యాణ్ చక్రవర్తికి మీ అందరూ కూడా మీ హృదయపూర్వకమైన చప్పట్ల ద్వారా ధన్యవాదాలు. ఎక్సలెంట్ గా యూనిట్స్ రన్ చేస్తున్నారు. వైజాగ్ లో కూడా చాలా యూనిట్స్ ఉన్నాయి. లేడీస్ ఎవరైతే మిడిల్ నుంచి లో క్లాస్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించడం జరుగుతుంది. మేము చేసిన యూనిట్లు నేను చేసినవి ఏంటంటే మీకు డ్రై క్లీనింగ్ అండ్ రోలింగ్, ఓకేమా, అది కూడా ఫాస్ట్ గా నడుస్తుంది. అది కాకుండా ఇప్పుడు నేను చెప్పే హోమ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రోజు మనం లేడీస్ మార్నింగ్ లేగానే మనకు కావాల్సిన ఐటమ్స్ అనమాట. బయట చాలా మంది పర్చేస్ చేస్తున్నారు, కాకపోతే అందులో కెమికల్ బేస్ ఎక్కువ ఉంటుంది. సో మనం చేసుకునేదంతా నేచురల్ బేస్, ఏదైతే మనకు దొరికే సామాన్లు ఉంటాయో వాటితో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. మన చేతికి హానికరంగా ఉండదు. ప్లస్ బెస్ట్ ప్రోడక్ట్. ఒకసారి మీరు మన ప్రోడక్ట్ వాడారంటే మళ్ళీ రెండో దానికి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. అలాగే నా షాంపూ ఇక్కడ నుంచి అమెరికా
ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. బాత్ సోప్స్ కూడా నేను చేస్తున్నాం. న్యాచురల్ నూనె, కొబ్బరి నూనె మనకు దొరికే ఆకులతోటి అనమాట. సో ఎక్సలెంట్గా ఫాస్ట్గా వెళ్ళిపోదాం, మా టైం లేదు, మాట్లాడాలంటే గంటలు ఉంది. సో అందరితో థ్యాంక్ యూ. కార్యక్రమాల్లో వైజాగ్లో ఆవిడ కోఆర్డినేట్ చేసి అగరత్తుల ఇది ఒక యూనిట్ ఒకటి స్టార్ట్ చేయించారు. దాన్ని కూడా శ్రీనివాసరావు అప్పట్లో హెల్ప్ చేశారని చెప్పారు. అది కాకినాడలో మొదలెట్టమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే దానికి రా మెటీరియల్ మన అందరి గుళ్ళో ఉన్న పూలన్నీ కూడా బయటపడేస్తున్నారు. వాటితో అది మనం చేయొచ్చని అది శ్రీనివాసరావు గారు హామీ ఇచ్చారు. విధంగా మనం టేకప్ చేస్తే మన బుజ్జి గారు, రమేష్ గారు, మన క్లబ్ మెంబర్స్ అందరూ ఏదో ఒక ప్రాజెక్ట్ కింద కూడా కాటేజ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది మన రొటేరియన్స్ అందరికీ కూడా. అలాగా కొత్త ఐడియాస్తో, కొత్త నీడ్స్తో అన్నీ కూడా ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా మేము ఒక క్యాటలిస్ట్గా మేము ఎవరితోనో మాట్లాడమంటే మేము మాట్లాడగలం. నాకు ఒకటే ఒక చిన్న కథ ఒకటి గుర్తుకొచ్చింది సడన్గా కూర్చున్నప్పుడు. అది మాట్లాడి నేను మా క్లబ్లో స్కిల్ డెవలప్మెంట్ మీద మా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఆధ్వర్యంలో జరిగిన దీంట్లో వొకేషనల్ సర్వీస్ మంత్లో భాగంగా వొకేషనల్ సర్వీస్ చైర్మన్ డిస్ట్రిక్ట్ శ్రీనివాసరావు గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా మహిళలందరికీ కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు చాలా ఇంట్లో ఉపయోగించుకునే పెనాయిల్ కానీ, కొవ్వొత్తులు కానీ, ఇంకా రకరకాల లిక్విడ్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేయడం జరిగిందండి. మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు. ఈవినింగ్ ఏమో పొటాటో ఏదైతే తయారు చేసేదో అదంతా కూడా డిస్ప్లేలో పెట్టి అవన్నీ కూడా వచ్చిన మహిళలు అందరికీ కూడా వాళ్ళతో చేయించి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. దీంట్లో భాగంగా దీంట్లో పాల్గొన్న మా అసిస్టెంట్ గవర్నర్ గారు కృష్ణకుమారి గారు, అలాగే పీడీజీ టిక్కు గారు, ఈ అందరి సమక్షంలో కూడా ఈ ప్రోగ్రాం విజయవంతంగా జరిగింది.